ఎందుకు విశ్వసిస్తారు, ఎందుకు ఆచరిస్తారు? అదే ఇప్పుడు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నిన్న కూడా ఆత్రేయ గారు చెప్పినట్టు ఎదుటి మనిషికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయని పాలకులు వాళ్ళ ఆదర్శంగా రోల్ మోడల్స్గా ఉండాలి. కానీ మా ఖర్చులు మేమైతే తగ్గించుకోమో, మా సౌకర్యాలకు మేము ఎలాంటి పరిస్థితుల్లో కూడా మేము తగ్గేది లేదు, కానీ మీరు మాత్రం తగ్గించుకోవాలి, మీరు అవసరమైతే కాలినడకను కూడా వెళ్లాల్సిందే, అవసరమైతే సైకిల్ తొక్కాల్సిందని చెప్తున్నారు. అంటే సగటు పౌరులు మాత్రం సైకిల్ అయినా తొక్కాలి, కానీ మీరు మాత్రం కాన్వాయిలు తగ్గించుకోరు, కార్లు తగ్గించుకోరు. ఇందాకేదో మధ్యాహ్నం చూపించారండి ఒక వార్తలో, మరి ఆయన మా ఎమ్మెల్యేనో మంత్రి, అసలు ఎన్ని కార్లు అంటే ఏదో పెద్ద యుద్ధరంగానికి వెళుతున్నటువంటి వాహనాలలాగా ఈయన ఘనత పటాటోపంలోనూ ఆడంబరంలో ఉంటుందా, ప్రజాసేవలో ఉంటుందా? సో ఈ రకంగా సరే ఈ పాయింట్ పక్కన పెడితే మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటిది దాంట్లో సాధ్యాసాధ్యాలు, అది ప్రగతికి కుంటుపడేటువంటి ప్రమాదం లేకపోతే పర్వాలేదు, కానీ ప్రగతికి ప్రజల యొక్క అందుబాటులో ఉండేటువంటి పరిస్థితులకి అయితే చాలా కష్టం. అందుకని వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటిది అన్ని సంస్థలకి, అన్ని శాఖలకి కూడా వర్తించదు. ముఖ్యంగా చెప్పాలంటే పోలీసులకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటిది కుదరదు. తర్వాత రెవెన్యూ ముఖ్యంగా ఫీల్డ్ సిబ్బంది, ఆ ఫీల్డ్ సిబ్బందికి కుదరదు. ఆసుపత్రిలో ఉండేటువంటి వైద్యులకి కానీ నర్సులకి కానీ వాళ్ళకి కుదరదు. పాఠశాల ఉపాధ్యాయులకి వాళ్ళకి కుదరదు. తర్వాత మున్సిపల్, ఎలక్ట్రికల్, వాటర్ సప్లై, ట్రాన్స్పోర్టు, రిజిస్ట్రేషన్ ఆఫీసెస్, తర్వాత వీళ్ళందరితో కూడా ఇవన్నీ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండేవి. అంటే ఫీల్డ్ ఆధారితంగా ఉద్యోగాలు, అంటే భౌతికంగా వీళ్ళ యొక్క హాజరు తప్పనిసరి. మరి ప్రపంచ దేశాలు కూడా ఏం చేస్తున్నాయి అనేది ఒకసారి చూద్దాం. అమెరికా కానీ, బ్రిటన్ కానీ, కెనడా, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల్లో ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంత విధానాన్ని మాత్రం ఏంటంటే ఈ హైబ్రిడ్ విధానం, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి దాన్ని చేసి వారానికి 2 లేదా 3 రోజులు ఇంటి నుంచి పనిచేసేటువంటి విధానం ఇదైంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఉద్యోగి నిజంగా పనిచేస్తున్నాడని ఇందాక నేను చెప్పినట్టుగా దానికి పరిష్కారం ఏం చేశారంటే వాళ్ళు డిజిటల్ ట్రాకింగ్ అనేది పెట్టారు. అంటే టాస్క్ బేస్డ్ ఎవాల్యుయేషన్, ఆన్లైన్ అటెండెన్స్ అనేటువంటిది, ఈ అవుట్పుట్ మెజర్మెంట్స్ ఇలాంటి విధానాల ద్వారా వాళ్ళని ట్రాక్ చేసేవాళ్ళు. ఈ ట్రాకింగ్ ద్వారా, ఆ ట్రాకింగ్ అనేది లేకపోతే మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటిది కుంటుపడుతుంది. మరి ఏపీ ప్రభుత్వం ఈ పాలనా సామర్థ్యం, డిజిటల్ గవర్నెన్స్ వీటన్నిటి మీద ఇంత కెపాసిటీను, ఇంత టెక్నికల్గా వాళ్ళని ట్రైనప్ చేయగలుగుతుందా అనేటువంటిదే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. తర్వాత ఇదే జరిగితే ఇప్పుడు చాలా అద్దె భవనాల్లో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు రన్ చేస్తున్నారు. నెల తిరిగేసరికి వీళ్ళు వచ్చినా రాకపోయినా కూడా వాళ్ళకి భారీ స్థాయిలో కోట్ల రూపాయలు అద్దెలు చెల్లించాలి. దాన్ని మరి ఏం చేయదలుచుకున్నారు? కరెంటు వాడినా వాడకపోయినా వాళ్ళు కరెంటు కూడా వసూలు చేస్తుంటారు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే వీళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి ఆఫీస్కి వచ్చి వెళ్ళడానికి మాత్రమే పొదుపు. బట్ రిమైనింగ్ వేస్టేజీ, రిమైనింగ్ ప్రొడక్షన్ కుంటుపడటం అనేటువంటిది ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అనే దాని మీద మీరు విజువల్ వచ్చింది.